మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక వచనాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, ఈ లోకంలో మనం స్నేహితులతోనూ బంధువులతోనూ ఆప్తులతోనూ అనునాయులతో కూడా నడిగి వెళతా ఉంటాం. కొన్నిసార్లు అనుకోని సంఘటన ఫలితంగా మన వాళ్ళు ముఖం చాటేస్తారు. కొన్నిసార్లు వాళ్ళ ముఖం మనకు కనబడకపోతే దూరం అయిపోతే తాళుకోలేం, తట్టుకోలేం. వాళ్ళు అంటారు కదా, నీ ముఖంతో చాలా రోజులైంది, నువ్వు నాకు దూరం అయిపోయావని. కొన్నిసార్లు ఎడబాటును తట్టుకోలేక వ్యధ చెందుతూ ఉంటారు. అంటే నరులు తమ స్నేహితులతోనూ ఆప్తులతోనూ బంధువులతోనూ ఆ బాంధవ్యాన్ని బట్టి వాళ్ళ ముఖం చూడకుండా వాళ్ళతో సన్నిహితంగా ఉండలేక ఆ ఒంటరితనాన్ని, ఆ ఎడబాటును తట్టుకోలేక కంగారు పడుతున్నారు. అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే, ఒక కీర్తనాకారుడు ఒక చిన్న పాట రాసి అందులో ఒక మాట పెట్టాడు. అదేమిటంటే 143వ కీర్తనలో చాలా తేటగా 143వ కీర్తనలోని 7వ వచనంలో చక్కని మాట రాయబడింది. అదేమిటంటే, నీ ముఖమును నాకు మరుగు చేయకుము. విన్నారుగా, దేవుని ముఖం మరుగైతే ఏమవుతుందో ఇందులో రాయబడింది. అంటే దేవుని ముఖం అతను కనబడకపోతే, దేవుడు ముఖం చాటు చేసుకుంటే తాను తట్టుకోలేడు. ఎందుకని అని మనం ఆలోచిస్తే, ఆయన ముఖకాంతి ఎవరి మీద పడ్డా వాడు చీకటి కార్యాలు, చీకటి అంటే ఆందోళన, వేదన, కలవరం అవన్నీ ఇట్టే ఎగిరిపోతాయి. ఆయన ముఖకాంతి పడితే మనుషులట తేజోవాసులవుతారు, నోటి నిండా నవ్వు ఉంటుంది. ఆయన ముఖకాంతి ఎవరి మీదైనా పడితే ఆ ప్రభావం, ఆ మహిమను చూసి తన్మయం చెంది దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారు. నేను మరలా చెబుతాను, చీకట్లో ఉన్న ఇంట్లోకి టక్కన కరెంటు వచ్చిందనుకోండి, చీకట్లో ఉన్న ఇంట్లోకి వెంటనే వెలుగు ప్రకాశిస్తే వాళ్ళు ఎంత ముఖం చిరునవ్వుతో నిలిగిపోతుంది. మీరు ఎప్పుడైనా కరెంటు పోయిన ఇంట్లో ఉంటారు కదా, కరెంటు రాగానే ఒక్కసారి ఒకళ్ళొకళ్ళు చూసుకునేటప్పుడు కానీ తెలియకుండా నవ్వు వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆనందం. మరి కరెంటు వెలికే నీవు అంత ఆనందపడితే ఆయన ముఖకాంతికి ఎంత ఆనందపడాలి. ఆయన ముఖకాంతి పడితే నీ జీవితం ప్రకాశిస్తుంది, ఆనందంతో నింపబడుతుంది, నోటి నిండా నవ్వు ఉంటుంది, ప్రతి చీకటి శత్రు కార్యాలను నశించిపోతాయి, నీ జీవితానికి నెమ్మది ఉంటుంది, అన్నిటికంటే భయం నుంచి బయటపడతాం. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, నీ ముఖం నాకు మరుగు చేయబాకయ్యాను. మరుగు చేసిన రోజున బ్రతుకంతా బాధాకరంగా మిగిలిపోతుంది. కనుక ఈరోజు నువ్వు సేవకుడిగా మీకు చెప్పగలిగిన మాట, మనుషుల ముఖాలు చూసి ఏం సాధించారో నాకు తెలియదు, కానీ ఇప్పుడైనా మీరు ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, కష్టాల్లో కానీ, ఒంటరిగా కానీ, కృంగిపోయినప్పుడు కానీ, ఆధారం లేనప్పుడు కానీ, అవకాశం కరువైనప్పుడు కానీ, పలకరించే దిక్కు లేనప్పుడు కానీ, అయ్యాని పిలిచే పలకే నాదుడు లేనప్పుడు కానీ మీరేమీ కంగారు పడవాకండి. జీవం కలిగిన దేవుని వైపు అలా వెళ్ళి మోకరించి, ప్రభువా నీ ముఖం నాకు మరుగు చేయకయ్యా అని అడిగి చూడండి. ఆయన కాంతి నీ మీద పడితే పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి, కుటుంబాలు మరలా నెమ్మది చూస్తారు. అందుకని నా జీవితంలో నేను రోజు ప్రార్థన చేసుకునేటప్పుడల్లా, ప్రభువా నీ ముఖకాంతి నా మీద పడాలయ్యా, ముఖం మరుగు చేయబక్కయ్యా. దేవుని ముఖం నీకెప్పుడు దూరం అవుతుంది? నువ్వెప్పుడైతే దేవునికి విరోధంగా మాట్లాడతావో, దేవునికి విరోధమైన ఆలోచన చేస్తావో, దేవునికి విరోధమైన కార్యక్రమంలో పాల్గొందుతావో, దేవునికి విరోధమైన కార్యక్రమంలో ఆయనకి ఇష్టమైన పనులు చేస్తావో, తెలియకుండానే నీ ముఖం దేవునికి, దేవుని ముఖం నీకు దూరం అయిపోతుంది. సహోదరుడారా, ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ చెబుతున్నా, దేవునికి దూరం కాకుండానట్లు ఆయనకి ఇష్టం లేని పనులు మానుకుని, ఒకవేళ చేసి ఉంటే ఒప్పుకుని విడిచిపెడితే మరలా ఆయన ముఖం తేటగా నీకు కనబడుతుంది, మరుగవదు. ఆయన మరుగు చేయకుండా నీ మీద తన దృష్టి నిలుపుతాడు. దేవుని దృష్టి నీ మీద నిలిపితే నీ పంట, నీ పాడి, నీ ఆరోగ్యం, నీ బిడ్డల భవిష్యత్తు ఎంత దీవెనకరంగా ఉంటుంది. మరి ఈ రోజైనా నా తప్పిదాలు ఒప్పుకుంటున్నానయ్యా, నీ ముఖం నాకు మరుగు చేయబాకయ్యా అని ఒక ఇల్లాలుగా, ఒక యజమానిగా ప్రార్థన చేయండి. మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు ఎంత దీవెనకరంగా ఉంటాయో మీరే గమనిస్తారు. ఆ కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడను ప్రేమామడి నా ప్రభు వందనాలయ. మరొకసారి నీ నామను బట్టి ప్రార్థన చేస్తుండగా
కుటుంబాలకు దూరం కాకూడదయ్యా. నీ ముఖం వారికి మరుగు కాకుండా కాపాడి వారి జీవితాన్ని సరిచేయండి. పిల్లలను పెద్దలను కూడా దీవించండి. ఐక్యత ఆనందాన్ని కలుగచేయండి. ఆ ఇంటి వారికి రక్షణ భాగ్యం కలగాలి. కష్టార్జితం మేము దీవెనకరంగా ఉండాలి. ఇంటిపైన నీ కనుదృష్టి, నీ కాపుదల ఉండాలి. ఇంటి చుట్టూ ప్రాకారం ఉండాలి. దేహానికి ఆరోగ్యాలు కలగాలి. ఒక్కొక్కరిని దర్శించి మేలు చేయండి. ప్రార్థనాత్మతో నింపండి. రాకడ కొరకు సిద్ధపరచండి. అవసరాలన్నీ నీ ద్వారా తీర్చి సమాధాన ఐక్యత ఆనందంతో నింపండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.